మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా 88వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం కోట నరవ 88వ వార్డు అధ్యక్షుడు దాడి నూకరాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి పార్టీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల పాలిట పెన్నిధి, బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఈ జన్మదిన వేడుకల్లో ఆళ్ల పైడిరాజు, జిల్లా కార్యదర్శి శేఖర మంత్రి శ్రీనివాసరావు, 88వ వార్డు ప్రచార కమిటీ కార్యదర్శి వంగలపూడి గణేష్, దివ్వల శ్రీధర్, శరణం సతీష్, మల్ల సత్యారావు, మల్ల చిన్న, మల్ల జగదీష్, మల్ల రాంబాబు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు పుట్టినరోజు వేడుకలు ఈరోజు 88వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో 88వ వార్డు కోటనార పార్టీలో ఘనంగా నిర్వహించినందుకు అందరికీ ప్రత్యేకంగా 80వ వార్డు నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తానండి. మన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతి ఒక్కరు కూడా పేదవాళ్ళకి పథకాల ద్వారా అందరికీ ఈ సంవత్సరం కూడా ఎక్కడ తగ్గకుండా అనేక పథకాల్లో మనం ముందుకి సాగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా సరిగ్గా పథకాలు అందలేదని ఇప్పుడు ఎందుకు ఓటేసిన బాధపడుతున్నారు. నెక్స్ట్ జమినీ ఎలక్షన్ వచ్చినా, 2029 ఎలక్షన్ వచ్చినా మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడం అందరూ సాధ్యమని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన ఎదిల్లరవ, అదనగిరి, గంగవరం, మంగళపాలెం, దువ్వాడ, ఎర్రజగరేశ్పేట, నరవ, జగ్గీపాలెం, సత్యనారాయణపాలెం, కోటనారు ఇచ్చేసిన ప్రతి ఒక్కరి నాయకులకి, కార్యకర్తలకి మరి పార్టీని ఇంకా బలోపేతం చేస్తానని కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన మహిళలకు, అందరికీ, నాయకులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులైన మాజీ ముఖ్యమంత్రులైన జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎందుకంటే అతను లేని లోటు ఈరోజు పేద ప్రజలందరికీ తెలుస్తుంది. నెల వచ్చేటప్పటికి పండగ వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అకౌంట్లో డబ్బులు వేస్తారా అని జనాలు ఎదురు చూశారు. ఈరోజు 8 నెలలైన గవర్నమెంట్ వచ్చి ఒక్క పథకం కూడా ప్రవేశపెట్టకుండా ఇదిగో అదిగో ఇదిగో అని చెప్పేసి అనే ప్రజలకు అందరికీ కూడా ఏదో కలబల కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు తప్పించగానే ఎవరికి కూడా మంచి జరగలేని చాలా మంది చాలా విధాలుగా బాధపడుతున్నారు. అలాగే రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని 2029లో సీఎంగా చూస్తామని ప్రజలందరూ ఆకాంక్షలతో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, ఈ మధ్యలో జమినీ ఎలక్షన్లు వచ్చినా సరే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని ప్రజలందరూ కూడా మంచి ఆకాంక్షతో చూస్తున్నారు. శేఖరమంత్రి శ్రీనివాసరావు, 88వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి తరుణంలో వారికి మా 88వ వార్డు తరపున ప్రజల నుండి వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు రాష్ట్ర కూటమి పరిపాలన ఎలా ఉందంటే ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయలేనటువంటి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు, సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రైతులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అలాగే పేద ప్రజలు కానివ్వండి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒక్క సంక్షేమ పథకాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదు. మరి అదే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒక సంవత్సరం తాలూకా బడ్జెట్ని సుమారు 2,72,000 కోట్ల రూపాయలని ఒక సంవత్సరం బడ్జెట్ని ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అందించారు. మరి ఎన్నో పోర్టులు తీసుకొచ్చారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేస్తుందంటే అన్ని
ప్రైవేట్ పాలన చేస్తుంది. మరి గ్రామం మండలం స్థాయిలో రోడ్లు వేస్తే దానికి టోల్ గేట్లు పెట్టి టోల్ కూడా వసూలు చేస్తారని చెప్పేసి అంటున్నారు.